అబ్బా పొలాన కగ్గర పెడితే పొలం కాడ పెట్టిన కర్వానికి చిరగొడతాన గాలి ఇచ్చేసారు నల్లిలు ఎత్తుకపోయారు. నన్ను నడిపిద్దామని చూసారు పొలాన్ని హైడితే ఏం చేసారు పొలాన్ని. ఏమైందే బాబాయ్ పొంగ దొక్కుండా పోతే రాంగ నడుచుకుంటూ వస్తుంది. అరే పొలాలకే పొలం కాడ పెట్టినందుకు చిరగొడతాన నల్లిలు కూడా ఎక్కిపోయారురా. నన్ను నడిపిద్దామని చూసారు. వాళ్ళు ఎవరో జాడ దొరకలా వాళ్ళ సంగతి చెప్తా. బాబాయ్ నీ ఒక మాట అంటే తప్పు పడుకోకు కానీ సైకిల్ ఆడుకొని ఎన్ని వద్దులని తిరుగుతావే. ఒక బండి కొనుక్కుంటే అవుతుంది. బండి ఎందుకురా? సైకిల్ కాదు ఇది కాదా? ఇంతోటి ఎలా తీసుకుంటా? ఎట్లా నువ్వు కావాలంటే నిన్ను అడుగుతా, వేరే వాళ్ళని అడుగుతా. ఇయ్యవా నువ్వు? ఒక్కసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, 3వ సారి అడిగితే ఇట్లా ఊకిస్తారమ్మా నీకు బండి. పైసలు లేవా నీ దగ్గర? కొనుక్కుంటే అవుతుంది. బండి కొనాలంటే నాకు పెద్ద ముచ్చటేం కాదురా. బండి కొంటే ఎన్ని ఉంటాయి తెలుసానా? దానికి పోయాలి, నా కడుపుంత పోసుకోవాలి, ఎన్ని ఉంటాయిరా? అట్టేనా బండి అంటే? ఇద్దరితో ఎలా చేయచ్చు? మళ్ళీ ముందే పెట్రోల్ దొరుకుతలేదు, కరువు అవుతుంది. ఎక్కడికి వెళ్ళొస్తావురా? భలే కాపాయం ఎత్తున్నావు పో. వాళ్ళని బండి అడిగినప్పుడు నీకు వాళ్ళు మాట అంటే నీకు అప్పుడే ఆయం ఉంటుంది పో. అరే బాబు నా గురించి నీకు తెలియదురా. నీటన్నా పోవాలంటే వాళ్ళన్న బండి అడగాలంటే ఒక్కరోజు కాదు 2 రోజులు ఉంచుకోమంటారు. ఏందనుకుంటున్నాడు మనం అంటే? నీ లెక్క పైసలు ఖర్చు పెట్టడం కాదు, కాపాడుతా పైసలు. ఏదనుకుంటున్నావు? నీతో వెళ్తుంది కదా, ఎలా ఇస్తా? వెళ్ళేది ఎన్ని రోజులు వెళ్ళేది చూస్తా. నువ్వు కూడా ఆ సపరేట్ ఉన్న బండి అమ్ముకుంటే సైకిల్ కొనుక్కో. ఆ చెత్తనే తగ్గుతుంది. ఊక బండ్లే పోతే చెత్త వచ్చి పడుతుంది. నీకు తెలియదు మళ్ళీ పడా నన్ను అంటావు మళ్ళీ. ఇక చూసినా అక్క బియ్యన్నా గా కోపర్ బియ్యం తీసుకొని వచ్చిన తేపోరా. నీ అవన్నీ కోపట్ బియ్యం చదవరు. నేను సైకిల్ వేసుకుని పొద్దున పొలం కాడికి అలా పెట్టి కరెంట్ పెట్టేస్తారు. పొలాలకే గాలి తీసిరు, నల్లిలు ఎత్తుకపోయారు. చెట్టు వేసుకురా రామశంకర. బండి వేసుకొద్దామంటే కాదురా, నువ్వేమో ఇంటికాడ సైకిల్ ఏమో పొలం కాడ సైకిల్ ఆడ పెట్టిన చూడు బాగు. ఈ సైకిల్ ఇంటికాడనే తీసేసిరా? కాదే పొలం కాడనే. ఇప్పుడు ఎట్టేసుకురావాలి. మరి ఎట్లరా? ఎవరన్నా బండి అడుక్కుంటా మరి ఏం చేయాలి? మరి ఎవరు నన్ను అడిగి వేసుకురాపు. ఎండకన్నా నిర్వడి పడని సైకిల్ కొనుక్కుంటా వచ్చాను. నీకు ఎన్నో సైకిల్ మంచిగా ఉండదురా. నేను పని చెప్పేవాళ్ళ నేను తీసిన అన్న కూడా చిరగొడతాను. పొరానికి నల్లిలా ఎత్తుకుపోయారన్న తిని మళ్ళీ అట్లనే నేను పని చెప్పే వరకే నీకు సైకిల్ ఖరాబ్ అవుతుంది. 3 నెలల బియ్యం నేను మోస్తానారా? నేను మా ఎత్తుకొచ్చుకుందు కానీ చరతి చెత్త ఎట్టడం కానీ రొక్తి తెత్తనంటే వచ్చినా ఉంటావేమరా? గే కరుణాకర్ పిల్లగాని గిట్ట బండి అడిగి వేసుకురా పోరా. కరుణాకర్ పూర నిన్న అడిగిన బండికి మల్లెలకు అంటే ఇచ్చింది కానీ కొద్దిగా లేట్ అయినది గులిగిండు. అది ఇప్పుడు ఇత్తడో ఇయ్యడో. నువ్వు నిన్న పెట్రోల్ పోయించలేదా ఆయన బండిలే? పోపించినా 50 రూపాయలు కొట్టించిన. 50 రూపాయలు పోయించినా? మరి అదంతా వచ్చింది ఇప్పుడు ఎంత అంటే అటు 20 కిలోమీటర్లు, ఇటు 20 కిలోమీటర్లు, మొత్తం 40 కిలోమీటర్లు పోయినావా? వచ్చిందా మరి ఇప్పుడు? ఏ ఒళ్ళే బాగానే ఉందావా? మరి వేసుకురాపో బియ్యం. ఎందుకు ఇయ్యాడు? సరేది పోయి ఆ పొరను అడకపోయి ఆయన తీసుకొద్ది. మరి ఏందో ఎర్రదారంగా ఇచ్చినా సరే అయితే అదా మా వేసుకొద్ది. మరి అసొంటి ఎంతో మంది కడతారు చెప్పున పోరా. పోతుంది ఆగనాగరు పోయేదాకా. ఎన్నడో చెప్పన పోయినావు. తాతి పరం చేస్తావు నీ పని. పోతుంది. ఇగో అప్పటి వరకు మల్లెలు తీసుకుపోతావు నన్ను? ఎందుకు? పోయి రాపో, నేనేమని చెప్తా. అయ్యో బండి మీద తీసుకొని రారాదు? ఎందుకు? నీకేం పని మళ్ళీ ఆయనతో? బ్యాంకులోకి పోవాలి. కాదు పిల్ల, నీకంటే కోపం. నాకు బండి ఉన్నా, నేనే సైకిల్ అటు తిరుగుతున్నా. మరి సైకిల్ అంటే దొరకపో నేను. ఎవరు నన్ను అడిగితేంది బావ బండి? ఇప్పుడు నన్ను తీసుకుపోవా? ఇదో బియ్యం వేసుకురాపా అని ఇట్లా అంటే నువ్వు మర్యాద దొరకపో అంటావు. మరి ఇద్దరు కలిసి ఒకటి కొనిస్తావు. అది ఏది చెప్తా పని అది చేస్తా. చెప్పిన పని అని చేసుకొస్తా. ఇక బండి లేనప్పుడు పని చేసినావు కానీ ఇప్పుడు బండి కొనితే చేస్తావా పని? ఆ మల్లెల కోవిడ్ అటాయితే కానీ బియ్యం వేసుకురా పోరా. అన్ని సంచులు ఒక తీరు ఉన్నాయి. ఆయనతో ఎవరన్నా వేసుకోపోతారు. అలా 3 నెలల దాకా రావు దిక్కు. బియ్యం తర్వాత తీసుకొచ్చుకుంటే కాదా? ఇప్పుడు బ్యాంక్ కాడికి పోకపోతే అన్నం తినే టైం అవుతుంది. 2-3 గంటల దాకా రారు. అక్కడ చూసుకుంటుండాలా? పోయి ఎత్త పని అయిపోతుంది. తినాలి అయితే అయింది. తినడానికి ఇయ్యారా పైసలు నీకు? అవి బియ్యం పోతే నాకు బియ్యం దొరుకుతాయి. 3 నెలల దాకా రావు. బియ్యం వేసుకురాపోరా ముందుగా. ఆగురే మీ లొల్లి కలిపి లొల్లి గిట్టినే. ఆడ బండి ఇచ్చినట్టు కానీ పని అయినట్టు కానీ బండి చేయకముందే లొల్లి పెట్టుకుంటారు. నా చేసుకురా పని నా చేసుకురా. ఆగు బండి అడగచ్చి నాకు ఎట్టయితే. ఆయన బండితో మాత్రం బియ్యం ముందుగా తేవాలి. ఓ బావా నన్నైతే మలయాలు తీసుకుపో ముందుగాలు. వీడు పెద్దగా అది చేస్తుడు. నీకంటే తోపు తెత్తపా బండి. నిన్న 50 రూపాయలు పెట్రోల్ వచ్చినాయి కారా? ఏమన్నా అట్టిగా పడుతున్నా 50 రూపాయలు పెట్రోల్ పోతున్నా. వీడు బాగా వరకు చెప్తాడు ఊళ్ళో. వీడు ఏమైంది బావా? మలయాలు పోదామని చెప్తే కూర్చుంటాను. ఏంటి దేవది మీ ఇట్లా ఎత్తుకపోనా మరి బండి ఏంది?
మిమ్మల్ని ఏమన్నాడు? అగో మళ్ళీ ఏమన్నా అంటావు? కవర్లు పట్టుకొని రెడీగా ఉండదు పో. పెట్రోల్ పోయినే పడుతుంది ఇయ్యనన్నాడా బండి? ఇతలేడు బాగా ఓరక్షణ చెప్తుండు. ఊకో నన్ను ఎక్కించుకొని పోగొడుతుందని అబద్ధాలు చెప్తాను బాబా. నువ్వుగా మళ్ళీ నువ్వు నాకు కోపాత నీ అన్నమాటకు మళ్ళీ నాకు కోపాత పడేది ఎవడా నువ్వు? ఇంకేం తెస్తాం? నీ కళ్ళు చల్లబడ్డాయా? రేపు పోతి తెచ్చుకోపో బియ్యం బత్త. పో మళ్ళీ వాళ్ళకి ఇంకేంది. ఇగో పిల్ల నువ్వు 20,000 అవా, నువ్వు 20,000 నాకు 20,000 ఉన్నాయి. 60,000 ఎడితే బండి వస్తుంది. ఊకేంది అని బాత్తాడు. ఏమో పుక్కరికి ఇచ్చినట్టు పిట్టులో పోయిన పడతానికి. ఈడే ఉన్నారు రతురాయ్, ఇంకెవరకు లేదా బండి ఊళ్ళే? ఇంకొకరిని అడుగుపా. ఇయ్యాలి ఈయన అడిగితే ఈయన తిట్టిండు, రేపు వాళ్ళని అడిగితే వాళ్ళు లేదంటారు. అందరిని అడుగుడు ఎందుకు, మాటలు వాడేందుకు? మనం అనుకుంటేనేం కాదా? మరి తెచ్చుకోపోరి. నన్ను ఎందుకు ఇవ్వంటుండే? మనిషికి ఇన్ని పైసలు చేసుకుంటే పట్టుకొచ్చుకుంటాం ఓ బండి. నేను రోజు పోతా బండ్ల వినా, ఇంకా బియ్య బత్త కోసం నేను అన్నట. ఏమో ఏ బావ ఏమంటావు? నేను బండి చేసుకున్నా. నేను ఇత్త పైసలు మీ అవ్వని కూడా అడుగు. కాదురా, ఆ బండి తెచ్చినాక మాత్రం 100 200 ఇవ్వంటే మాత్రం నేనైతే ఇక పెట్రోల్కు చెప్తున్నా. నువ్వు 100 50 కొత్తగా సారింగ్ బండ్లు వేయలేట. అంటే సారింగ్ పెట్టుకున్నా అనుకో మంచిగా నడుతుంది, బుర్ర నడుతుంది, దానికి పెట్రోల్ పోయిన అవసరం లేదు. ఓ బావా ఛార్జింగ్ పెట్టుకొని ఎటన్నా తిరగచ్చాను అంటాను, ఎటన్నా ఊరిపోయిన కాడ మధ్యలో అయిపోతే ఏంది పరిస్థితి? ఏముంది నువ్వుకుంటచ్చుడే. మరి ఆయన దానికి ధాన్యం తెచ్చుకుండు, పెట్రోల్ తెచ్చుకుందాము. మరి ఎందుకురా ఆ నూక్కుంటా వచ్చా బండి? మంచి బండి తెచ్చుకుంది నయం కదా, నాకు కొత్తలు ఎక్కువ అయినా సరే. ఇగో అవ్వా మంచి సారింగ్ బండ్లు వెళ్ళాయి, ఇదే మంచి బండి తెస్తా అంటున్నా. ఎందుకు అడుగుతున్నాయి? నీ 20,000 ఆయన 20,000 నా 20,000 60,000 నెంబర్కి బండి వస్తుంది. సారింగ్ బండి అంటే అట్టేనేనా? 5-6 కిలోమీటర్లు రుక్కుతుంది మళ్ళీ వస్తుంది. ఇక నువ్వు దొబ్బుకుంటేనే రా, నడుచుకుంటేనే రా. నువ్వు చెప్పు తినవు, నీకు దోయేది కదా రాయ. నీ అందుకు 20,000 పన్నాడు తెస్తాబా. ఇంకా మళ్ళీ ఊక గాన్ని అడుగుడు కాంతడు మాట్లాడు. బండి ఎంత మన బీసాది ఎంత? వాడు 12,000 తెచ్చిండు బండి, నాది 60,000 పెడతా. ఉరుకుతుంది ముగ్గురు ఎక్కించుకొని. అవ్వా అవ్వా ఇట్లా బండి చూతురా. అవ్వా తెచ్చిన వర బండి. అగో చూడు ఛార్జింగ్ బండి ఉరుకుతుంది. ఛార్జింగ్ బండి ఛార్జింగ్ బండే కానీ అవురా, ఇది పాతదే కారా? అయ్యో అవ్వా నేను చెప్పాకినే కిటిని పిల్ల అవ్వకు మధ్య చెప్పు. సేటు అలా స్టోర్ రూమ్లా ఆయన ఇంటికాడుకును షాప్ కాడికి నడుపుకున్నాడట. పిల్ల మరి తీసుకో తక్కువ రేటు నువ్వు పైసలు తక్కువ ఉన్నాయిగా అన్నాడు. అందుకే దీన్ని పట్టుకొచ్చినావా? పాతది పైసలు బరాబర్ ఎత్తిమి. ఏ పాత కాదు, ఇంటికి షాప్ కాడికి ఇంటికి షాప్ అంతేనాట. ఇక అదేందంటారా? ఇక తను ఆడిన బండి నీకు ఇచ్చిండు. 2 వద్దులే అయిందట అని ఏం కాదు బా. అంత మట్టి మట్టి ఒక్కటే మట్టి మట్టి నేను ఉన్నదే చూడు ఎంత మంచిగా ఉందే చూడు. ఇగో ఆగు, పూజ చేసిరు గారా బండికి? అరే నీ మనకనే ఏం కాదే, పూజ అయిపోతే కొండాడు కాడ నీ మనకు ఖర్చు తప్పే. మన రేపు పొద్దున్న లేచి కొబ్బరిగా కొట్టుకొని నడుపుకునే ఏమంటా పిల్ల? అంత మంచిగా ఉన్నది కానీ బావా ఈ కాలు పెట్టుకునేదో బాగా కర్రెగా ఉన్నది. ఏ గదనికి ఏమవుతాయి పిల్ల, కొన్ని నీళ్ళు పోసి సర్పేసి రాకపోతే తెల్లబడుతుంది అయిపోయి. అంటే ఇప్పుడు అడుగుతావా? కొన్ని నీళ్ళు పోతే పోతాయి, రేపు పొద్దున అడుక్కుందాం కొబ్బరిగా కొట్టేప్పుడు మంచిగా అంతా కడిగి కొబ్బరిగా కొట్టుకొని బుర్ర నడిపడే కదా. అరవేనా ఒకసారి గిట్ల పోయేద్దాం పార, ఎట్లా నడుతో చూద్దాం బండి. ఏ నీ అవ్వ తెచ్చురాలు చలను అప్పుడే బండి ఎక్కుతాగో నీ అవ్వ గింతెండకు. పొలం దాకా పోయేద్దాం పార, ఏం కాదు. ఓ అత్తమ్మ కొబ్బరికాయ నన్ను కొట్టుకోలే బండి తీసుకొచ్చి, కొబ్బరికాయ కొట్టేదాకా ఆగుతావా? ఈ పొలం దాకా పోయేస్తే ఏమైతే? అలా పొలం లేదు పిల్లలు నీ కొబ్బరిగా కొట్టేది మనం బండి ఎక్కదు. కాకపోతే నీ ఆడికి వెళ్ళి నూక్కు రావద్దా అని వెళ్ళి వచ్చిన గేండకోడు అప్పుడు రేపు పొద్దున నాడు గుబ్బ ఆగుతూనే లేదు. ఇప్పుడు అత్తవా రావు రబ్బియమా నువ్వు? నా మాట వింటావా దాని మాట వింటావా? చెయ్యవ్వా మీతో కోసిన ఉంది. సరే బా అయితే అబ్బా. ఏ పిల్ల నువ్వు కూడా రా, కొబ్బరికాయ అవసరం రేపు పొద్దున కొట్టుకుందాం కానీ దారి పరు రౌండ్ వేసి వేసి రాపో. అయ్యి మా వాళ్ళు చూడరు ఆయన తెచ్చిదాకా అద్దరు అన్నారు, తెచ్చినాక రౌండ్ వేసేద్దామని అంటారు కొబ్బరికాయ కొట్టక ముందే. ఏమా అది రారి
ఈ అవ్వ ఎక్క తల్లి. అయ్యో చాలు చేయలేవురా. అరే చాలా చేసింది అల్లటి చాలా ఉన్నది ఏర్పడది. అయ్యో సప్పుడు వస్తలేదని నేను చూస్తాన్నరా. ఓ పిల్ల రామో నువ్వు నడు తల్లి. బండి అంత ఉన్నా ఇద్దరమే ఇంకా దానికి సగం కావాలి. కొట్టాడు అప్పుడైతే వస్తలేదు మంచిగా నడుస్తుంది బండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఏంద్ర పిడా తాపుతుంది అయిపోయింది దిగురు దిగురు. ఏంద్ర పిడా తాపుతుంది బండి ఛార్జింగ్ అయిపోయిందా ఏంద్రా? ఏమన్నా ఊర్రా కాగే ఏమైంది బా? ఆగు మరతలేమో. మనం అడిగితే చెప్తాను లేపాడు. టైర్ మంచిగా ఉంది. జరుగు మరద జరుగు. అన్ని మంచిగా ఉంది. ఏమైందా బి గిడాయిరు? అరే సారికి బండి ఇవాళ వచ్చిన బండి అయిపోయిందిరా పొలం కాడికి వచ్చే వరకు. అయిపోయిందా? సరే జరిగా నువ్వు జరుగు. నీ గీడ కనబడతలేదా? ఆ ఛార్జింగ్ చూడు ఎర్రదానికి వచ్చింది, అది కొట్టుకునే బట్టి ఛార్జింగ్ అయిపోయింది. ఇలా ఏది ఇంకో కనబడుతుందా? పురి ఎర్ర గుర్తుంటే నేను ఫుల్ ఛార్జింగ్ అనుకున్నారా పాడాయి. నాకేం తెలుసురా కొత్త నేనే. అయ్యో ఛార్జింగ్ అయిపోయిందా పిల్లగా? మేము ఎంత దూరం పోయినామా ఇంటికాడ నుంచి గీడికి ఎత్తివి. అయ్యా గిట్లా అయిపోతే మనం బాగా దూరం పోతే ఎట్లా? గింత టక్కన అయిపోయిందంటే ఏమన్నట్టు అమ్మ బియ్యం ఏడేటో తిరిగిండు వెట్టేటి పోయినవే. నేను ఎక్కడ తిరిగి పాడారా? ఆ స్టోర్ రూమ్లో పైసలు కట్టిన బండి ఇచ్చిన ఆంచర్ వాడి ఇంటికి వచ్చిన అంతే. షోరూమ్ గీడుందా గాడుందా? 30 కిలోమీటర్లు ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు ఛార్జింగ్ అయిపోదు. ఇక వచ్చినాక ఛార్జింగ్ పెట్టుకొని ఇలా ఎక్కించుకొని వస్తా అయిపో ఊపుకుంటా వచ్చినావు అయిపోయింది. దీనికి గిట్ట చెప్పని అయిపోతారా? ఇక అయిపోదా అంటే ఒక రోజు పెడితే రోజు అంతా తిరగదారా? అంటే ఇప్పుడు నువ్వు దీన్ని ఒక్క రోజు పెడితే రోజు మొత్తం తిరిగి వచ్చాను అనుకుంటా. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఇస్తుంది అంతే. తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక నువ్వు రోజు పెడితే రోజు మొత్తం ఇస్తుంది అంటే ఇక అది వేరే. ఇక ఏమన్నా ఫోన్ కాసు అంటే పొద్దుగల పెడితే మళ్ళీ పొద్దుగా దాకా నడిపిస్తా. ఏమన్నా పోనాయే ముగ్గురిని ఎక్కించుకొని తిరుగుతున్నావు ఆపద్దా? ఇప్పుడు మరి ఏం చేస్తున్నా అన్నట్రా? ఏం లేదు నూపుకుంటావో ఇంటికి పోయి ఛార్జింగ్ పెట్టు, ఛార్జింగ్ పూల్ అయినాక తిరుగు. లేదంటే ఇప్పుడు నీకు నడవది బండి నేను వారేసిపోలేక. అవదినే నీకన్నదా చదువుకున్నావు ఛార్జింగ్ పెట్టదని తెలియదా? నాకేం తెలుసు పిల్లగా, నేను ఇయ్యాలే మొదటిసారి చూస్తాను ఈ బండి గురించి నాకే మెరక. అయ్యో ఇక మీరు గిట్లయితే బండిని వాడినట్టే ఇక మీ ఇంట్లో. ఛార్జింగ్ పెట్టవా బా? నువ్వు బాగా ఉన్నావు. నడువానుడు బరాబరే, నువ్వు నడుపుడు బరాబరే. గిట్లా ఆగిపోద్దా అని ఏం లేదు నూక్కుంటా ఓర్రి నీకు అంటే సాయం పెట్టకుండా కొంచెం తర్వాత అర్థం అంటే ఇప్పుడు ఏంది? అరే సురేష్గా దారా నూక్కపోని దారా. చల్ గద నూక్కొస్తాడు, నేను మీరే నూక్కపోరు నేను రాను. కొంత రాలేవు రాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రాడా చప్పలగాడు. ఏం చేద్దామా? నేను హ్యాండిల్ పట్టుకుంటా, మీరు వెనక నూకోరు దొబ్బుకుంటా పోవడా? నాతోటి కాదు. అవ మరి ఎట్లా? మరి పిల్ల మరి నువ్వు కూర్చొని హ్యాండిల్ పట్టుకో, మరి నేను వెనక నూకుతా. ఇక నాకు నడిపత్తే మంచిగానే ఉండు. మరి ఎట్లనే నడపరాదంటావు దొబ్బరాదంటావు? నేనే ఉండను ఇక బండి నూకుని కర్మమై ఎక్కిన నేను, మీరిద్దరు వచ్చినా మంచిగా ఉండు. ఇక మంచి అయితేనేమో అందరం అనాలి, చెడు అయితేనేమో కర్మమాయ వచ్చిన అనాలి. బటు
కొన్ని నీళ్ళు ఆగిపోయి నీళ్ళు పాడుపడ నీళ్ళు ఎందుకురా నాకు దమ్మచ్చి కాలిపోతుంది గక్క నుంచి గిక్కడ దాకా దొబ్బిపెట్టివి నిర్వాడితే నేను ఈ బండి చల్లగా ఉండదు తెచ్చినవురా హే మరద నీళ్ళు అవుతా చూసానా తాగుతా నువ్వు నవ్వకు బావా నాకు పోయి అంత మంటలు ఎత్తాంది అక్క నుంచి ఇక్కడ దాకా దొబ్బిపించినావు బండి మంచిగా ఉందా బండి ఇప్పుడు నువ్వు అంటే బండే ఆ అంటే బండి బండి ఎక్కుతారా మళ్ళీ సరే అట్లుంటుంది బండి అంటే సరే రాది అందరి వాళ్ళు గిట్టినా ఉన్నాయిరా నువ్వు ఛార్జింగ్ బండి అని దిక్కుమాలే బండి పట్టుకొచ్చి ఇంకా మళ్ళీ బండి ఎక్కుతారా అంటాడు పోయేటోళ్ళంత మనుషులు కాదా నువ్వు దిక్కుమాలే బండి తెచ్చి మమ్మల్ని అంటాను గా బండా దానికి ₹1,00,000 అవుతాయి ఇస్తావా నీ అమ్మాయి దానికి పెట్రోల్ వేయాలి ఏదో అలకాయలు వేసుకున్నాను ఛార్జింగ్ బండి తెచ్చిన నేను ఒక్కనే అయితే ఏం కాదు బుర్రం పోయి బుర్రం రావచ్చా మీరు ఇద్దరు ఎక్కుతారు ఉంటుందా ముగ్గురం అయితే ఛార్జింగ్ దిగిపోయానే ఇంకో దిక్కుమల బండి తెచ్చినా తిడుతున్నాను నువ్వు ఒక్కనే తిరిగి రాపో ఇక మేము పైసలు ఇవ్వలేదు అవి ఇచ్చే 20,000 నేను ఇత్తిని నీ ఒక్కరి కోసమే తెచ్చుకున్నావా ఆయన తడానికి బండి ఎందుకు తెచ్చినావు నువ్వు ఇగో పిల్ల నువ్వు బాగా మాట్లాడు నేర్చుకొని నడుపు కానీ ముగ్గురు ఇద్దరు పోతే గుంజదా అది సరే అప్పుడు తిందురాది పువ్వ సరే పో పొలగాలు ఎక్కించుకొని తిరగటానికే కొన్నావు బండి నీకు మళ్ళీ రేపు నా పని చెప్పింది అడిగి ఇట్నే చేయాలి నీ సంగతి చెప్తా పో